దేశముద్ర మూవీ అనేది ఇక్కడనే మొత్తం షూట్ చేశారు. అదే ఈ యొక్క క్యాస్టిల్. ఇక్కడనే హన్సిక గారు ఉండడం జరిగింది. ఫేవరెట్ కోవెల సరళ స్టోరీ చెప్తా చూడండి. ఇక్కడనే అది మొత్తం ఏరియా, ఈ ఏరియాలోనే మొత్తం అయితే షూట్ చేయడం అయితే జరిగింది. పక్క క్యాస్టిల్ చూసారుగా. హైలైట్ ఏంటంటే మనకు ఈ వీడియో లాగ్ కోసం లైట్స్ ఆన్ చేయమంటే మొత్తం లైట్స్ ఆన్ చేశారు. రూమ్లో ఉన్న మొత్తం లైట్స్. ఒకసారి మీకు చుట్టూ చూపిస్తా. ఇక్కడ నుంచి వెళ్ళి చూడండి చుట్టూ ఎలా ఉంటుందో చూపిస్తా. మీకు వీడియో మంచిగా రావాలని చెప్పి వీళ్ళని అడిగి మరీ లైట్లు వేపిస్తానా. అన్ని లైట్లతో చూడండి. ఇక్కడ లోపల చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ ఏరియా చూసారుగా. ఈ టైంలో ఈ ప్రతి ఒక్క రూమ్ని అయితే వాడడం అయితే జరిగింది. అప్పుడైతే ఇక్కడ నుంచి కిందికి వ్యూ చూడండి. నేనైతే చూడండి అనుకున్నా. ఎందుకంటే ఈ మ్యూజియం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకే దగ్గర వీళ్ళకి మొత్తం ఆర్ట్ వర్క్ మొత్తం చూడొచ్చు. మీరు క్లియర్గా చూడండి. అక్కడ మీరు మ్యూజియంలో చూసినట్టు వాళ్ళ ఫేస్ మాస్క్స్, వాళ్ళు వాడినటువంటి వస్తువులు, అప్పటి డోర్స్. ఓకే, డోర్స్ పక్కనే ఇక్కడ వాళ్ళది వాణిజ్యాలు, డప్పులు, డోలు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు వచ్చేసి లాస్ట్ వీడియో. ఇది వచ్చేసి మనాలిలో ఏంటంటే కుల్లుకి వెళ్ళే దారిలో మనకు నగ్గర్లో ఉన్నటువంటి నగ్గర్ క్యాస్టిల్. ఈ బ్యాక్ సైడ్ ఉన్న క్యాస్టిల్ చూస్తే గుర్తుపడుతుందా ఏదైనా సినిమాలో చూసినట్టు? ఒకవేళ గుర్తుండే మాత్రం దేశముద్ర సినిమాలో హన్సిక ఉండే క్యాస్టిల్ ఏదైతే ఉందో అది ఇదే నగ్గర్ క్యాస్టిల్. చూసారు కదా. వచ్చే దారిలో మనకి ఇద్దరు ఇంకా తెలుగు వాళ్ళు కూడా పరిచయం అయ్యారు. అన్న హాయ్. ఇద్దరు పరిచయం అయ్యారు విజయవాడ. ఇది చూసారుగా. ఇది లాస్ట్ కాబట్టి ఎట్లున్నా మంచిదే తీయాలని చెప్పి తీస్తున్నా. భలే ఉంటుంది. మీరు గమనిస్తే మాత్రం మొత్తం సినిమా షూటింగ్ అంతా ఇక్కడనే జరిగింది. చూసారుగా. సరే ఎట్లున్నో లోపల చూపిస్తాను నేనైతే. సూపర్ ఉంటుంది. ఇందులో రైట్ సైడ్ రెస్టారెంట్ కూడా ఉంది. నా దేశము గురించి చెప్పడంతో కానీ మంచోళ్ళు, గుడ్ పర్సన్స్ వీళ్ళందరూ. ఇప్పుడు చూస్తున్నాగా. ఇప్పుడు వెళ్ళి పూర్తిగా చూపిస్తాను మీకు ఎట్లున్నది అనేది. ఇక్కడ ఉన్న చూడండి. ఇదే వచ్చేసి ఏరియా. మీకు వీడియో మంచిగా రావాలని చెప్పి వీళ్ళని అడిగి మరీ లైట్లు వేపిస్తానా. అన్ని లైట్లతో చూడండి. ఇక్కడ లోపల చూస్తే మీకు అర్థమైపోతుంది. ఈ ఏరియా చూసారుగా. ఆ లోపలికి వెళ్ళిన ఇంకా లోపలికి మీకు ఒక క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడనే వాళ్ళందరూ ఉంటారు కాబట్టి. ఇక్కడ చూడొచ్చు. ఇది వచ్చేస్తుంది ఏరియా. ఇప్పుడు మనం లోపలికి వెళ్తాను. చూస్తున్నారు కదా నగ్గర్ క్యాస్టిల్ ఇనాగరేషన్ 1999. ఇప్పుడు చూసారుగా. ఇప్పుడు చూస్తే ఇక్కడ మీకు ఐడియా వచ్చింది కదా. దేశముద్ర మూవీ అనేది ఇక్కడనే మొత్తం షూట్ చేశారు. అదే ఈ యొక్క క్యాస్టిల్. ఇక్కడనే హన్సిక గారు ఉండడం జరిగింది. ఫేవరెట్ కోవెల సరళ స్టోరీ చెప్తా చూడండి. ఇక్కడనే అది మొత్తం ఏరియా, ఈ ఏరియాలోనే మొత్తం అయితే షూట్ చేయడం అయితే జరిగింది. పక్క క్యాస్టిల్ చూసారుగా. హైలైట్ ఏంటంటే మనకు ఈ వీడియో లాగ్ కోసం లైట్స్ ఆన్ చేయమంటే మొత్తం లైట్స్ ఆన్ చేశారు. రూమ్లో ఉన్న మొత్తం లైట్స్. ఒకసారి మీకు చుట్టూ చూపిస్తా. ఇక్కడ నుంచి వెళ్ళి చూడండి చుట్టూ ఎలా ఉంటుందో చూపిస్తా. మరియు ఇక్కడ కూడా చూడవచ్చు. ఇక్కడ చుట్టూ చూస్తే ఏ విధంగా ఉందో సూపర్ ఉంది. అన్న మనం పైకి వెళ్దాం పదండి. అన్ని లైట్స్ వేయించాం. మనం వచ్చిన ఫోటోలు తీద్దాం. లైట్స్ వేయించాం. ఇప్పుడు మనం మీదికి వెళ్దాం. మీదికి వెళ్ళే ముందు ఒక్కసారి ఇక్కడ ఉన్న యాంటిక్ పీసెస్ చూపిస్తాం మీకు. చూస్తున్నారుగా. ఇప్పుడు మనం పైకి వెళ్దాం. భలే అనిపిస్తుంది. క్యాసిల్ వాస్తవానికి క్లోజింగ్ టైం. ఇప్పుడు ఇది రూమ్స్ అయిపోయినాయి డీలక్స్. అంటే ఇప్పుడు స్టే చేసే రూమ్స్ అయిపోయినాయి. హోటల్ కమ్ రెస్టారెంట్. కానీ క్యాస్టిల్ మొత్తం మీకు చూపించాలి కదా. అందుకే ఇంత బాగుంది చూసారుగా. ఇక్కడ నుంచి మనకు ముందు కూడా చూడవచ్చు. ఇదంతా మూవీకి వాడింది. అప్పుడు మూవీ టైంలో ఈ ప్రతి ఒక్క రూమ్ని అయితే వాడడం అయితే జరిగింది అప్పుడైతే. ఓకే, ఇక్కడ నుంచి కిందికి వ్యూ చూడండి. ఓకే,
ఇక్కడి నుంచి మీకు ఐడియా వస్తుంది. ఇక్కడి నుంచి చూసారు కదా కింద, ఇక్కడనే వాళ్ళ మొత్తం గ్యాదరింగ్స్ అన్నీ ఉంటాయి మొత్తం వాళ్ళే. దీన్ని ప్రజెంట్ అయితే రెస్టారెంట్ కమ్ రూమ్స్గా అయితే వాడతారు. ఇందులో ఒక మ్యూజియం కూడా ఉంటుంది. ఈ టైంకి ఉంటుందో క్లోజ్ కావచ్చు అనుకుంటా. చూపిస్తా. ఇంకా మనం బయటికి వెళ్తే పైన రెస్టారెంట్ ఇక్కడ చూద్దాం. బై ఇస్కా లైట్ సామ్ కన్నా బై ఇస్కా లైట్ సామ్ కన్నా. ఇప్పుడు నేను మీకోసం ఇటువైపు ఉన్న లైట్స్ కూడా ఆన్ చేపిస్తున్నా. సరే ఈ లైట్స్ ఆన్ చేసినాక చూపిస్తాను మీకు. ఓకే, ఇటువైపు కూడా తీసుకెళ్తారు మిమ్మల్ని. ఇక్కడ చూడవచ్చు. ఇప్పుడు మీకు ఐడియా వచ్చింది. ఇదే ఆ యొక్క ప్లేస్. అద్భుతమైన లొకేషన్, అందుకే ఇక్కడ సినిమా తీశారు వాళ్ళు. ఇక్కడ నుంచి మీరు చూస్తే అక్కడ ఎదురుగా ఒక టెంపుల్ ఉంటుంది. ఆ టెంపుల్కి ఇటువైపు నుంచి వెళ్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మనకు మ్యూజియం ఉంటుంది, వేటివ్ మ్యూజియం అని చెప్పి. ఇది కూడా చూడని వరకు వీళ్ళ దగ్గర మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంది. ఓకేనా, ఇక్కడ చూడొచ్చు వేటివ్ మ్యూజియం అని చెప్పి. ఈ ఎదురుగా వచ్చిందంటే ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్లో చూపిస్తే ఇక్కడ బాగుంది. ఇవి కూడా రూమ్స్ ఇది చూస్తున్నారుగా చుట్టూ ఏ విధంగా ఉందో. వావ్, వుడెన్ ఆర్ట్ వర్క్ మాత్రం భలే ఉంది. ఇక్కడ కింద వేటివ్ మ్యూజియం. ఇప్పుడు మనం కిందికి వెళ్దాం. మ్యూజియం ఓపెన్ ఉందో లేదో తెలియదు. కిందికి వెళ్ళైతే కిందికి పోవాలన్నమాట మ్యూజియంకి. సూపర్. మన మ్యూజియం కూడా చూసాను. నేనైతే చూడను అనుకున్నా, ఎందుకంటే ఈ మ్యూజియం నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. ఒకే దగ్గర వీళ్ళకి మొత్తం ఆర్ట్ వర్క్ మొత్తం చూడవచ్చు. మీరు క్లియర్గా చూడండి. అక్కడ మీరు మ్యూజియంలో చూసినట్టు వాళ్ళ ఫేస్ మాస్క్స్, వాళ్ళు వాడినటువంటి వస్తువులు, అప్పటి డోర్సు. ఓకే, డోర్స్ పక్కనే ఇక్కడ వాళ్ళది వాణిజ్యాలు, డప్పులు, డోలు, వాళ్ళ యొక్క ట్రెడిషనల్ డ్రెస్సు, పక్కకు ఉన్నటువంటి ట్రెడిషన్ ఫెస్టివల్స్ టైంలో ఏదైతే జరుగుతుందో అవన్నీ. ఇటువైపు వాళ్ళు వంట సామాగ్రికి ఏదైతే కుకింగ్కి వాడిరో అవన్నీ వస్తువులు. ఈ పైన నాకు తెలుసు కదా వాణిజ్యాలు, బుర్రలు, ఇదైతే ప్రతి చోటు ఉంటుంది. ఎందుకంటే అప్పుడు ట్రైబల్స్ కదా ఎక్కువ. ఇది హ్యాండ్లూమ్, వాళ్ళు చేనేత వస్త్రాలు అప్పుడు వాళ్ళు వేసేటి వాళ్ళ స్టైల్లో. ఇటువైపు కూడా వచ్చి డోర్స్, అప్పటి అల్మారా, అవన్నీ విగ్రహాలు. భలే ఉంది. ఇవైతే కంపల్సరీ ఉంటాయి, పిల్లర్స్ మోడల్. ఇది వాళ్ళ ట్రెడిషన్ ఆర్ట్. సూపర్ ఉంది. అంటే ఒకే చోట మొత్తం ఆల్మోస్ట్ చూపించినట్టే. మనం రేంబదేవి టెంపుల్ దగ్గరనే పక్కకు మ్యూజియం చూసాం కదా, అట్లా కాకుండా అట్లా అది పెద్దగా ఉంది కదా. ఇక్కడ ఒకే చోట అన్నీ చూడవచ్చు. అద్భుతంగా అయితే ఉంది కదా. చూసారుగా మ్యూజియం. ఇప్పుడు మనం బయటికి వెళ్దాం ఏ విధంగా ఉందో.